ఆస్ట్రేలియా బాండీ బీచ్‌లో హనుక్కా సెలబ్రేషన్స్ జరుగుతున్నప్పుడు అంటే హనుక్కా సెలబ్రేషన్స్ అంటే ఒక రిచువల్. మన దగ్గర ఫెస్టివల్స్ ఎలా ఉంటాయో అలాగే వాళ్ళకి కూడా రిచువల్ ఉంది. బాండీ బీచ్‌లో 8 డేస్ జరుగుతుంది ఆ సెలబ్రేషన్. ఆ సెలబ్రేషన్‌లో హైదరాబాద్ ఆరిజిన్‌కి సంబంధించిన ఐసిస్ ట్రైనింగ్ తీసుకున్న ఇద్దరు ఉగ్రవాదులు క్లియర్‌లీ తండ్రి కొడుకుని ఐసిస్‌లో ట్రైనింగ్ ఇప్పించి ఇద్దరు వెళ్ళి ఒకే ఒక్క టైంలో పాకిస్తాన్ వాళ్ళకి ఐసిస్ వాళ్ళకి అసలేం పని లేదు. ప్రతి దేశం మీద పెట్టి ఎట్లా చంపుదామా? ఎట్లా విధ్వంసం సృష్టిద్దామా? ఇదే ఉంది. యాక్చువల్లీ దీని గురించి హైదరాబాద్ మీద ఆస్ట్రేలియా మీడియాలో చాలా చాలా పిఓపీస్ అయితే రిలీజ్ అవుతున్నాయి. అంటే ఇండియా నుంచి, హైదరాబాద్ నుంచి ఆరిజిన్ వీళ్ళు అని చెప్పేసి వాళ్ళ మదర్‌ని కూడా కొంతమంది అడగడం జరిగింది. వాళ్ళ బ్రదర్ హీస్ ఎ డాక్టర్. హీ ఈస్ సర్వింగ్ ఇన్ ఇండియా యాక్చువల్లీ. సో, వాళ్ళకి కూడా ఎటువంటి థింగో తెలీదు. వాళ్ళక్కడికెళ్ళి పాకిస్తాన్‌లో ట్రైన్ అయ్యి వాళ్ళ వరకు ఇంక ఉగ్రవాదంలో వెళ్ళిపోయారు. వాళ్ళ మెంటాలిటీ అలా ఉంది. సో, ఇంక దీని గురించి ఏమేమి అప్డేట్స్ వస్తాయో చూద్దాం. దాదాపు 15 మంది దాకా అందులో చనిపోవడం జరిగింది. చిన్న చిన్న పిల్లలున్నారు. ఇందులో ఒక హీరో గూడా ఉన్నాడు. వాడు షూట్ చేస్తున్న టైంలో యాక్చువల్లీ తండ్రిని అక్కడే షూట్ చేసి చంపేశారు. కొడుకేమో కోమాలో ఉన్నాడు. ఒక హీరో ఉన్నాడు. ఆ హీరో గురించి ఇంకో రీల్‌లో చెప్తాను. మీరు చేయాల్సిందేంటి? సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫాలో కొట్టేయండి. అలాగే నా నుంచి మీకు తెలంగాణ, ఏపీ వరల్డ్‌లో 24 అవర్స్‌లో ఏం జరిగిందో ప్రతి అప్డేట్ కూడా అందుతుంది. ఇంకో రీల్ కోసం వెయిట్ చేయండి.